హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి కోలిథియాసిస్ని కోలిసిస్టైటిస్ అని అంటాము. కోలిథియాసిస్ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్, ఇట్ కాజింగ్ సివియర్ అబ్డామినల్ పెయిన్. ఇది గాల్ బ్లాడర్ అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడము ఆర్ గాల్ స్టోన్స్ రావడంని కోలిథియాసిస్ ఆర్ కోలిసిస్టైటిస్ అని అంటాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, అక్యూట్ కోలిసిస్టైటిస్ అండ్ క్రానిక్ కోలిసిస్టైటిస్. అక్యూట్ కోలిసిస్టైటిస్ అని అంటే ఇట్ ఈస్ caused by the gallbladder stones. Gallbladder stones form అయితే acute cholecystitis అంటాం. It can lead to the chronic cholecystitis. దీంట్లో మళ్ళీ కోలిథియాసిస్ అంటే ఏంటిదనంటే ఇట్ ఈస్ అన్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడాన్ని అంటే ప్రజెన్స్ ఆఫ్ క్యాలిక్యులై ఇన్ గాల్ బ్లాడర్లో క్యాలిక్యులైస్ అనేటివి ప్రజెన్స్ అయ్యి ఉంటే కోలిథియాసిస్ అని అంటాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఇది వచ్చేసి క్యాలిక్యులస్ స్టోన్స్ అండ్ ఏ క్యాలిక్యులస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ రావడము. ఏ క్యాలిక్యులస్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ క్యాలిక్యులై కదా. ఏ అంటే యాబ్సెన్స్, ఆ క్యాలిక్యులస్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ క్యాలిక్యులై యాబ్సెన్స్ అయినప్పుడు ఇది డ్యూ టు ద ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్. ఇన్ఫ్లమేట్ అయినప్పుడు మనకి ఈ ఏ క్యాలిక్యులస్ ఉంటుంది, క్యాలిక్యులస్ ఉంటుంది కోలిథియాసిస్లో. దీంట్లో వచ్చేసి ఇటియాలజీ ఏంటి? కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఉంటుంది, పిగ్మెంట్ గాల్ స్టోన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్లో ఒబేసిటీ ఉన్న కొలెస్ట్రాల్ వల్ల అంటే ఒబేసిటీ ఉన్న కోలిథియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే కోలిసిస్టైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటి? ఒబేస్ ఉన్న, ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ వెయిట్ ఫాస్ట్గా మనం ఒకవేళ వెయిట్ ఇంక్రీజ్ అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎక్కువ యూస్ చేసినా కూడా. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి మనం డ్రగ్స్ యూజ్ చేస్తాం కదా. కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసినా కూడా మనకి ఏంటి ఫస్ట్ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అనేవి వస్తాయి. ఏంటి? ర్యాపిడ్ వెయిట్ గెయిన్, ఒబేసిటీ అండ్ యూజింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అండ్ యూజింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంట్ గాల్ స్టోన్స్ దేనివల్ల వస్తుంది అని అంటే హీమోలైటిక్ అనీమియా ఉన్నప్పుడు, క్రానిక్ హీమోలైసిస్ ఉన్నప్పుడు వస్తుంది. అంటే బ్లడ్ తక్కువైపోయి అనీమియా వచ్చినప్పుడు కానీ, అంటే బ్లడ్లో ఆర్బీసీస్ చాలా తక్కువైపోవడము, హీమోలైటిక్ అనీమియా ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ లివర్ డిసీజెస్ వస్తాయి కదా, క్రానిక్ లివర్ డిసీజెస్ వచ్చినప్పుడు కానీ, అండ్ బైలరీ ఇన్ఫెక్షన్స్ అంటే బైలరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, అండ్ గాల్ బ్లాడర్ అనేది ఏమైనా అబ్స్ట్రక్షన్ అవ్వడము, బైల్ డక్ట్స్ ఉండడం వల్ల కూడా మనకి ఈ పిగ్మెంట్ క్యాలిక్యులస్ అనేది ఉంటుంది. పిగ్మెంట్ గాల్ స్టోన్స్, దీంట్లో ఏంటిది? ఫస్ట్ వచ్చేసి క్రానిక్ హీమోలైసిస్ అంటే హీమోలైటిక్ అనీమియా, నెక్స్ట్ క్రానిక్ లివర్ డిసీజ్, నెక్స్ట్ బైలరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అండ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ గాల్ స్టోన్స్. ఈ కాజెస్ వల్ల మనకి పిగ్మెంట్ కోలిథియాసిస్ అనేది వస్తుంది, అంటే పిగ్మెంట్ గాల్ స్టోన్స్ అన్నట్టు. దీనివల్ల మనకు వచ్చే క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి సివియర్ అబ్డామినల్ పెయిన్. దాంట్లో డెఫినేషన్లోనే ఉంది, ఇట్ ఈస్ అన్ ఫార్మేషన్ ఆఫ్ గాల్ స్టోన్స్ and inflammation of gallbladder due to the severe abdominal pain వచ్చి ఇన్ఫ్లమేట్ అవ్వడంని కోలిథియాసిస్ ఆర్ కోలిసిస్టైటిస్ అని అంటాము. దీంట్లో వచ్చేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫస్ట్ వచ్చేసి సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాజియా అండ్ ఇండైజెషన్ ఉంటుంది, అంటే డైజెస్టివ్ ట్రాక్ సరిగ్గా ఉండకపోవడము, ఇండైజెషన్ అనేది అవుతుంది. దానివల్ల మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ ట్రాక్ ఏదేంటిది కాన్స్టిపేషన్ రావడము. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు డయేరియా, వామిటింగ్స్, ఇట్లాంటి అంటే డైజెస్టివ్ సిస్టంలో చేంజెస్ రావడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి
అండ్ అప్పర్ క్వాడ్రంట్ రీజియన్లో, అంటే మనకి అబ్డోమిన్లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా, అప్పర్ క్వాడ్రంట్ రీజియన్లో సివియర్ పెయిన్ రావడము. నెక్స్ట్ వచ్చేసి మార్ఫిసైన్ అంటే ఏంటిదంటే హెపాటిక్ రీజియన్లో మనం ప్రెషర్ ఇచ్చినప్పుడు పేషెంట్ డీప్ బ్రీత్ తీసుకోలేకపోతారు. డీప్ బ్రీత్ తీసుకోలేకుండా సివియర్ పెయిన్ వస్తుంది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే బ్రీతింగ్ డీప్గా తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఇది మార్ఫిసైన్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఈ మార్ఫిసైన్ అనేది మనకి సైన్స్ అండ్ సిమ్టమ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ టెండెన్సీస్, అంటే బ్లీడింగ్ అయినట్టు, నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ టెండెన్సీస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లివర్ డిసీజ్ ఉన్నప్పుడు కూడా మనకి అబ్స్ట్రక్షన్ అవుతుంది కదా, లివర్ అనేది కూడా ఒక కాజ్ అవుతుంది మనకి ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్లో. దానివల్ల మనకి డైజెస్టివ్ ట్రాక్లో చేంజెస్ అవ్వడం వల్ల అబ్స్ట్రక్షన్ వల్ల మనకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ అప్పర్ క్వాడ్రంట్ రీజియన్లో మజిల్ అనేది పట్టేసుకున్నట్టు ఇట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. ఏంటి, ఫీవర్ ఉంటుంది, పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ క్వాడ్రంట్ రీజియన్లో హెవీ పెయిన్ ఉండడము. నెక్స్ట్ హెపాటిక్ రీజియన్లో మనం ప్రెషర్ ఇచ్చినప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోలేకపోవడము, అంటే అది మార్ఫిసైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వామిటింగ్స్, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్ అవ్వడము, హార్ట్ దగ్గర ఇట్లా మంట బర్న్ అయ్యే సెన్సేషన్స్ అనేటివి, ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ అనేటివి కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో మనకి ఒక క్లినికల్ మేనిఫెస్టేషన్స్. దీనికి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ ఏంటి అని అంటే బై కోలిసిస్టోగ్రఫీ ద్వారా కూడా మనము కోలిసిస్టైటిస్ని, కోలిథియాసిస్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూఎస్జీ అబ్డోమిన్ చేసినప్పుడు కూడా అల్ట్రాసోనోగ్రఫీలో కూడా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది డయాగ్నోస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంజుగేటెడ్ బిలిరుబిన్ లెవెల్స్ అనేటివి ఎంత ఇంక్రీజ్ అయినాయి, ఎంత డిక్రీజ్ అయినాయి, ఈ లెవెల్ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొలన్ యాంజియోగ్రఫీలో కూడా మనం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇవి వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ ఏంటి ఫస్ట్ వచ్చేసి కోలిసిస్టోగ్రఫీ, యూఎస్జీ అండ్ కాంజుగేటెడ్ బిలిరుబిన్ లెవెల్స్ అండ్ కోలియాంజియోగ్రఫీ. ఈ 4 టెస్ట్ల ద్వారా మనం కూడా కోలిసిస్టైటిస్ని, మనం కోలిథియాసిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే నెక్రోసిస్ అవుతుంది, అంటే ఆ ప్లేస్ మొత్తం సెల్స్ అనేటివి డెత్ అయిపోయి బ్లాక్ కలర్లో ఫామ్ అవుతాయి, నెక్రోసిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఫైమా. నెక్స్ట్ వచ్చేసి ఫిస్చులాస్, డియోడినం జెజినం ఉంటుంది కదా, డియోడినంలో మనకి ఫిస్చులాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గాల్ బ్లాడర్లో ఎడినోకార్సినోమాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గాల్ బ్లాడర్ దగ్గర. ఇవన్నీ వచ్చేసి కాంప్లికేషన్స్. దీంట్లో మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి అనాల్జెసిక్స్. ఎందుకు, చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి టు రెడ్యూసింగ్ ద పెయిన్ వీ షుడ్ గివ్ అనాల్జెసిక్స్ టు ద పేషెంట్స్. అండ్ నెక్స్ట్ యాంటాసిడ్స్, ఏంటి యాసిడ్ అంటే మనకి లోపల ఏంటి ఫుల్ పెయిన్, అప్పర్ క్వాడ్రంట్ రీజియన్లో పెయిన్ ఉంటుంది కదా, గ్యాస్ ఫామ్ అయ్యి, అందుకు మనం యాంటాసిడ్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఎమిటిక్స్, ఎందుకు చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది కాబట్టి యాంటీ ఎమిటిక్స్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి H2 బ్లాకర్స్, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి H2 బ్లాకర్స్ అనేటివి మనం ఇస్తాం. ఇది వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఏంటి, 2 ఉంటాయి సర్జికల్ మేనేజ్మెంట్. కోలిసిస్టోటమీ అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోలిలిథోటమీ అంటే గాల్ స్టోన్స్, అంటే కోలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కదా, కోలిలిథోటమీ అని అంటే రిమూవల్ ఆఫ్ గాల్ స్టోన్స్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్. కోలిసిస్టోటమీ అని అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఫ్రమ్ ది బాడీ. ఇది సర్జికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వీ షుడ్ ప్రొవైడ్ ద రెస్ట్ టు ద పేషెంట్ అండ్
కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఇవ్వాలి మనం పేషెంట్కి. అండ్ ప్రిస్క్రైబ్డ్ అనాల్జెసిక్స్, యాంటాసిడ్స్ అండ్ యాంటీబయోటిక్స్ ఏ ప్రిస్క్రైబ్ చేస్తే అడ్మినిస్ట్రే దట్ మెడికేషన్. అండ్ నెక్స్ట్ ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్ టు ద పేషెంట్ అండ్ అడ్మినిస్టర్ ఐవీ ఫ్లూయిడ్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఏ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ ఐవీ ఫ్లూయిడ్స్ మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నామో ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది కంపల్సరీ మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ షుడ్ మానిటర్ వైటల్స్ ఆల్సో అండ్ అడ్మినిస్టర్ యాంటీఎమిటిక్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఇఫ్ నాజియా అండ్ వామిటింగ్ ఉంటే ఇఫ్ ప్రిస్క్రైబ్డ్ మనం యాంటీఎమిటిక్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అంటే అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా పేషెంట్కి పొజిషనింగ్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది నెక్రోసిస్ అవ్వకుండా. అండ్ మనం పేషెంట్ రెగ్యులర్గా మనం ఈ పొజిషన్ నుంచి, అంటే చేంజింగ్ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏమైనా చేంజెస్ అవుతున్నాయి ఆ సైట్ దగ్గర, అంటే అక్కడ పెయిన్ వచ్చే సైట్ దగ్గర, గాల్ బ్లాడర్ సైట్ దగ్గర ఏమైనా చేంజెస్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ కలర్ ఏమైనా అంటే చేంజ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్లీ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి, ఎందుకంటే వాళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, ఫియర్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి మనం సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ డయాగ్నోసిస్ నార్మల్గా సైన్స్ అండ్ సింప్టమ్స్ ద్వారా ఈజీగా నర్సింగ్ డయాగ్నోసిస్ మనం ఫేమ్ చేయొచ్చు. ఏంటి, ఫస్ట్ అక్యూట్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది రిలేటెడ్ టు ద సర్జికల్ ఇన్సిజన్. మనం సర్జికల్ ఇన్సిజన్ చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ కానీ వీ షుడ్ రిమూవ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం అక్యూట్ పెయిన్ ఉంటుంది కాబట్టి అండ్ డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ నర్సింగ్ డయాగ్నోసిస్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపేర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ టు ద సర్జికల్ ఇన్సిజన్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది కాబట్టి ఇంపేర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఇంపేర్ అవుతుంది, అంటే ఇట్లా బ్రీతింగ్ డిఫికల్టీ అవ్వడము అట్లాంటి చేంజెస్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ఇంటిగ్రిటీ అనేది చేంజ్ అవుతుంది, ఇంపేర్ అవుతుంది. ఎందుకంటే బిలిరూబిన్ లెవెల్స్ అనేటివి డ్రైన్ అయిపోతే బిలిరూబిన్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి బిలిరూబిన్ లెవెల్స్ అనేవి డ్రైన్ అయిపోతాయి. ఎందుకు అని అంటే ఇన్అడిక్వేట్ బైల్ సిక్రేషన్స్ అనేటివి ఇన్అడిక్వేట్గా ఉంటాయి కాబట్టి మనకి బాడీలో చేంజ్, అంటే ఇంపేర్డ్ స్కిన్ ఇంటిగ్రిటీ అనేది ఇంపేర్ అవుతుంది. ఇది ఒక నర్సింగ్ డయాగ్నోసిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంబ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లెస్ దెన్ బాడీ రిక్వైర్డ్, అంటే మనకి రిక్వైర్ అయ్యే దానికంటే మనము ఇంబ్యాలెన్స్గా తీసుకుంటాం, అంటే పేషెంట్ ఇంబ్యాలెన్స్గా తీసుకుంటారు కాబట్టి ఏమవుతుంది, న్యూట్రిషన్ అనేది ఇంపేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ డెఫిసిట్ అబౌట్ ద సెల్ఫ్ కేర్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా, దాని గురించి కూడా నాలెడ్జ్ డెఫిసిట్ ఉంటుంది. ఇవి వచ్చి నర్సింగ్ డయాగ్నోసిస్. ఏంటి, అక్యూట్ పెయిన్, ఇంపేర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ వచ్చేసి ఇంపేర్డ్ స్కిన్ ఇంటిగ్రిటీ, ఇంబ్యాలెన్స్డ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డెఫిసిట్ నాలెడ్జ్ డెఫిసిట్. ఈ ఫైవ్ నర్సింగ్ డయాగ్నోసిస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. నర్సింగ్ కేర్ ఏంటి, provide complete bed rest to the patient, administer IV fluids and monitor vitals, intake and output chart must be monitored. And next comfortable position to the patient, provide comfortable position and we should change the position regularly. And next వచ్చేసి provide psychological support to the patient. నెక్స్ట్ వచ్చేసి అంటే నెక్స్ట్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఏముంది అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఏముంటుంది, కోలిసిస్టోటమీ అండ్ కోలిలిథోటమీ. ఈ టూ ప్రొసీజర్స్ అనేవి కోలిసిస్టోటమీ సర్జికల్ రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అండ్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్లో ఏంటి, అనాల్జెసిక్స్, యాంటీఎమిటిక్స్, H2 బ్లాకర్స్, ఇంప్రొవైడ్ చేస్తాం, యాంటాసిడ్స్. ఇవన్నీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ వీ షుడ్ ప్రొవైడ్ దట్. అండ్ నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఎంఫైమా, నెక్రోసిస్ అండ్ జాండిస్. నెక్స్ట్ వచ్చేసి అడినోకార్సినోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ ఏంటి, USG అబ్డామిన్ అండ్ కొలినో యాంజియోగ్రఫీ అండ్ కోలిసిస్టోగ్రఫీ అండ్ కాంజుగేటెడ్ బిలిరూబిన్ లెవెల్స్ అనేటివి చూసుకుంటాం. దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మార్ఫిసైన్ మస్ట్ అండ్ షుడ్ 2 మార్క్స్ వస్తుంది. మార్ఫిసైన్ అంటే ఏంటిది, మనం హెపాటిక్ రీజియన్లో ప్రెషర్ ఇచ్చినప్పుడు పేషెంట్ డీప్ బ్రీత్ తీసుకోలేకపోవడమే మార్ఫిసైన్ అంటాము. పేషెంట్ ఈజ్ అనేబుల్ టు టేక్ డీప్ ఇన్స్పిరేషన్, అంటే బ్రీతింగ్ తీసుకోలేకపోతారు, డీప్ ఇన్స్పిరేషన్. అండ్ పేషెంట్ అనేబుల్ టు టేక్ డీప్ ఇన్స్పిరేషన్ వెన్ వీ షుడ్ ప్రెషర్ ఇన్ ద హెపాటిక్ రీజియన్.
నెక్స్ట్ దీంట్లో ఇవి వచ్చేసి కోలిసిస్టైటిస్ ఆర్ కోలిలిథియాసిస్ని ఇది కంప్లీట్గా డెఫినేషన్ ఏంటిది, ఇన్ఫ్లమేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్ ఇది డెఫినేషన్. అండ్ దీంట్లో అక్యూట్ కోలిసిస్టైటిస్ ఉంటుంది, క్రానిక్ కోలిసిస్టైటిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోలిలిథియాసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్. అక్యూట్ క్యాలిక్యులస్ ఉంటుంది, ఏ క్యాలిక్యులస్ ఉంటుంది, క్యాలిక్యులస్ ఉంటుంది. అబ్సెన్స్ ఆఫ్ క్యాలిక్యులస్ ఉంటే ఇన్ఫ్లమేషన్, అండ్ క్యాలిక్యులస్ ఉంటే ప్రజెన్స్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఈటియాలజీ తెలుసుకుందాం, క్లినికల్ మేనిఫెస్టేషన్స్, మెడికల్, సర్జికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం కోలిసిస్టైటిస్ ఆర్ కోలిలిథియాసిస్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.